Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఏజెన్సీ యూనిసెఫ్ లాస్ట్ ఎట్ హోమ్ టైటిల్తో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇవాల్టి హిందూ పేపర్, ఈనాడు పేపర్లో కూడా ఈ రిపోర్ట్కి సంబంధించిన న్యూస్ వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారము 2019లో 33 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్స్కి గురయ్యారు, అంటే నిర్వాసితులయ్యారు. ఇందులో 25 మిలియన్ పీపుల్ ఏమో న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, 8.5 మిలియన్ పీపుల్ ఏమో కాన్ఫ్లిక్ట్ ఘర్షణలు, వైలెన్స్ హింస కారణంగా నిర్వాసితులయ్యారు. ఈ మొత్తం 33 మిలియన్లో 12 మిలియన్ చిల్డ్రన్ ఉన్నారు. ఇందులో 3.8 మిలియన్ కేవలం కాన్ఫ్లిక్ట్ అండ్ వైలెన్స్ కారణంగా నిర్వాసితులయ్యారు, అంటే డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు. 8.2 మిలియన్ న్యాచురల్ డిజాస్టర్స్ కారణంగా డిస్ప్లేస్మెంట్స్కి గురయ్యారు. ఇక భారత్ విషయానికి వస్తే, భారత్లో 2019 అంటే కిందటేడాది ఒక్క ఏడాదే దాదాపు 5 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్కి గురైనట్టు యూనిసెఫ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇందులో న్యాచురల్ డిజాస్టర్స్, కాన్ఫ్లిక్ట్ అండ్ వైలెన్స్ కారణంగా వీళ్ళు డిస్ప్లేస్మెంట్స్కి గురయ్యారు. సో 5 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్కి గురవడం వల్ల ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు నిర్వాసితులైన దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం. మన తర్వాత ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ అండ్ చైనా ఉన్నాయి. భారత్లో మొత్తం 50,37,000 పీపుల్ డిస్ప్లేస్మెంట్కి గురైనట్టు యూనిసెఫ్ రిపోర్ట్ చెబుతుంది. అయితే ఇందులో 50,18,000 అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే డిస్ప్లేస్మెంట్కి గురైనారో వాళ్ళంతా న్యాచురల్ డిజాస్టర్స్ కారణంగానే నిర్వాసితులయ్యారు. కేవలం 19,000 మంది 19,000 పీపుల్ మాత్రం కాన్ఫ్లిక్ట్ అండ్ వైలెన్స్ కారణంగా డిస్ప్లేస్మెంట్కి గురైనట్టు యూనిసెఫ్ నివేదిక ద్వారా తెలుస్తుంది. అట్లాగే ఘర్షణల కారణంగా ఎక్కువ డిస్ప్లేస్మెంట్కి గురైన వాళ్ళని చూస్తే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఎక్కువ మంది నిర్వాసితులయ్యారు, డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు. సో యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అయినటువంటి ఈ యూనిసెఫ్ ఇప్పుడు ఇంతమంది నిర్వాసితులని COVID-19 పాండమిక్ ఇంకా ఎక్కువగా వల్నరబుల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది అని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇట్లాంటి రిపోర్ట్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అవసరం వస్తాయి. అట్ ది సేమ్ టైం మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కూడా ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ని మనం ఆన్సర్స్లో ఇన్కల్కేట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, న్యాచురల్ డిజాస్టర్స్ కారణంగా ఎంతమంది డిస్ప్లేస్మెంట్కి గురైనారో చూసినాం, ఎంతమంది నిర్వాసితులు అయినారో చూసినాం. రేపు మెయిన్స్లో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి అకార్డింగ్ టు యూనిసెఫ్ రిపోర్ట్ ఇంతమంది లాస్ట్ ఇయర్ డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు, అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనేటివి హ్యూమన్ లైఫ్స్ మీద ఇంతగా ఎఫెక్ట్ చూపిస్తాయి అని మనం రాసుకోవచ్చు. సో అట్లా రాయడం వల్ల, అట్లాంటి రిపోర్ట్స్ని వాటి ఫైండింగ్స్ని కోట్ చేయడం వల్ల మన ఆన్సర్ ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.